ఇంకొక అమ్మాయి రాజకుమారి అనేవారు. రాజకుమారి పాపం, ఎందుకంటే అమ్మాయి కూడా చాలా మంచిగా, ఎందుకంటే ఉన్నట్టు చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బిగ్ బాస్లోకి వచ్చి అలా చెప్పడం అంటే ఒక మంచి టాలెంట్, ఒక మంచి ధైర్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నడిచే ప్రజెంట్లో ఎవరైనా భర్తలని హత్య చేయలు కానీ, డ్రమ్ములు కానీ చంపేయడం కానీ, నరకరాలు కానీ, మర్డర్లు చేయడం కానీ చాలా జరుగుతున్నాయి. కానీ అమ్మాయి 3 పిల్లలు పెట్టుకొని నా పిల్లల కోసం, నేను భవిష్యత్తు కోసం, నేను జీవితంలో పైకి ఎదగాలని అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఈసారి మాత్రం చాలా బాగానే ఉండబోతుంది. అంటే అగ్ని పరీక్షకే ఇంత నెగిటివిటీ వస్తుంది కదా, మరి బిగ్ బాస్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? బిగ్ బాస్ అంటే ఈ అగ్ని పరీక్ష వరకు అతల బిగ్ బాస్ షో నడుస్తుంటే అదేం ఉండదు. కాకపోతే గేమ్ పరంగా, టాస్క్ పరంగా ఏదో విధంగా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళున్న వీళ్ళకు టాలెంట్ ఉందో లేదని అగ్ని పరీక్ష ఒకసారి, ఎందుకంటే మన సినిమా ఇప్పుడు ట్రైలర్ వస్తాను అనుకో, ఇది కూడా సేమ్ అగ్ని పరీక్ష అలాంటిది. నీకున్న టాలెంట్ ఏంది, నువ్వు ఒక సింగర్వా లేకపోతే నువ్వు ఒక డాన్సర్వా, నువ్వు ఒక ఏదైనా నేను నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష పెడతారనమాట. అది మీకేమన్నా సమస్యలు ఉంటే చెప్పుకోండి, లేదంటే అదే 3 నెలలు ఎందుకు టైం వేస్ట్ చేయకుండా మీ ఇంటికాడ తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి, లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకో, ఏదైనా డ్యూటీ చేసుకో, డబ్బులు వస్తే సంపాదించుకో. బిగ్ బాస్ ఎందుకు? బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం వస్తే ఏం చేస్తాను? నేను బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం వస్తే నేనంటే ఏంటో ప్రపంచానికి చూపిస్తాను. కానీ నేను అప్లై చేశాను, కానీ అది నాకు అవకాశం రాలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను అనుకుంటున్నాను. అంటే అవమానించి టీఆర్పీ పెంచుకోవాలని చూస్తున్నారు స్టార్ మా వాళ్ళు అంటున్నారు. అందులో అదే ఉంది, ఖచ్చితంగా అదే నడుస్తుంది. మరి ఉప్పల్ బాల్ నడిచి ఇప్పుడు దాదాపుగా 10 రోజులు అవుతుంది. ఉప్పల్ బాల్ నడిచి 10 రోజులు అవుతుంది. దాదాపుగా జనాలు మొత్తం ఇంకా పైకి లేపుతారు. ఇంకా ఉప్పల్ బాల్ని అయిపోయింది సైలెంట్గా. దాన్ని మొత్తం నవదీప్ గారు, బిందు మేడం ఆల్రెడీ చెప్పారు, వాళ్ళు ఇది తప్పు అని స్టేజ్ పైకి వచ్చి ఆయన ఏం టాలెంట్ కూడా ఏం నిరూపించుకోలేదు అని చెప్పారు. మరి ఇప్పుడు దానిపైనకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయనకున్న టాలెంట్ను, ఆయనకి ఏది అనేది మొత్తం చెప్పుకోవాలి కదా. ఆయనకు గేమ్ లేదు, టాస్క్ లేదు, చాలా అవమానించారు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఖచ్చితంగా ఆయనకి మరో ఛాన్స్ ఇవ్వాలని ఖచ్చితంగా మేమందరం వెళ్ళి ధర్నాలు చేస్తాం, పోరాటం చేస్తాం, త్యాగం చేస్తాం, ఏదైనా చేస్తాం. ఆయన ఖచ్చితంగా ఆయన కోసం కొన్ని వేల మంది తీసుకెళ్ళి ధర్నా చేసి ఖచ్చితంగా ఆయనకు మరో ఛాన్స్ ఇప్పిస్తాం. ఆయనకి ఏదైతే అవమానం జరిగిందో అదే స్టేజ్ మీద మళ్ళీ మంచిగా జరగాలని, న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.